వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తి నిండిన వాతావరణంలో హిందూ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి వారం భవ్యంగా జరుగుతున్న హనుమాన్ చాలీసా ఆంజనేయ స్వామి ఆశీస్సుల మధ్య ప్రతి శ్లోకం శాంతిని అందిస్తే ప్రతి జపం మనసుకి ధైర్యం శక్తిని నింపుతుంది. వేములవాడ పట్టణంలో ఆధ్యాత్మికతకు చిరునామాగా మారిన ఈ పారాయణం భక్తుల సందడి, భక్తి గానం అన్నీ కలిసి ఒక పవిత్ర పండుగలా జరుగుతూ ఉంటుంది. జై శ్రీరామ్, జై బజరంగ్ బలి. జై శ్రీరామ్, జై హనుమాన్. లోక కళ్యాణార్థం అలాగే సమస్త మానవాళికి భయ పీడలు తొలగిపోవాలనే ఒక మంచి సంకల్పంతో అదే ఏదైతే ఆ భగవంతుడు మరి అందరం కూడా మనం ఆరాధించే దీశాలి బలశాలి మరి రాముడి బంటు అలాగే రాముడికి నమ్మిన బంటుగా వ్యవహరిస్తున్న ఆంజనేయ స్వామి వారిని మనం కొలిస్తే మనకు ఎటువంటి అనారోగ్య సమస్యలైనా అటువంటి బాధలైనా ఎటువంటి బాధలు ఉన్నా కూడా తొలగిపోయే ఒక బృహత్తర కార్యక్రమం ఏంటంటే హనుమాన్ చాలీసా. ఈ హనుమాన్ చాలీసా పారాయణం అనేది మరి మనం అందరం నిజ జీవితంలో మన ఈ దైనందిన జీవితంలో అందరూ కూడా ఎంత పనులలో బిజీ ఉన్నప్పటికీ కూడా మరి ఒక రోజు కేటాయించుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మేము ముందు కలుసుకొని మొదటగా ఒక 10 మందితో ప్రారంభమై నేడు దాదాపు 100 నుండి 200 మంది ప్రతి మంగళవారం ఈ రోజుతో 116వ వారంగా అంటే నిర్విరామంగా కొనసాగుతుంది. దీనికి ఒక ఎండింగ్ అనేది లేదు. ఎన్ని రోజులైతే ఈ ప్రాంగణం ఉంటుందో, ఈ భక్తులు ఉంటారో అన్ని రోజులు కూడా ఈ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగేందుకు ఆ స్వామివారి అనుగ్రహం అలాగే మా సంకల్పం తోడై ఈ ప్రాంగణంలో మరి రోజు ప్రతి మంగళవారం ఇప్పటికీ 25వ వారం పూర్తి, 50వ వారం, 100వ వారం, ఇప్పుడు 116వ వారం కూడా మనము ఎంతో వైభవంగా మరి 7 గంటల నుండి నిర్వహించుకుంటాం. ఎందరో మంది భక్తులు ఆ స్వామివారి ఈ చాలీసా పారాయణంలో పాల్గొని మరి చాలా వరకు సంతోషపడతా ఉన్నారు. ఇటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు వేములవాడ హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో మరి కార్యక్రమాన్ని మేమందరం కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ రోజు 116వ వారం అలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఈ హనుమాన్ చాలీసా పారాయణం వల్ల ఎందరో మంది మనకున్న కష్టాలు కావచ్చు, బాధలు కావచ్చు, ఆ స్వామివారి కృపతో వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరుతున్న సందర్భంలో చాలా వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాము. ఈ విధంగా ప్రతి వారం దాదాపుగా 116 వారాలుగా
వీళ్ళంతా కలిసి సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం అయితే ఘనంగా నిర్వహిస్తున్నారు హిందూ సేవా సమితి ఆధ్వర్యంలో. సో వెమ్లవాడ వచ్చే భక్తులు ప్రతి మంగళవారం రోజు మీరు వెమ్లవాడలో గనుక ఉంటే భీమేశ్వర ఆలయంలో సాయంత్రం 7 గంటలకు ఈ విధంగా సామూహిక పారాయణం అయితే జరుగుతుంది. ఎవరైనా సరే భక్తులు పాల్గొనవచ్చు. భీమేశ్వర ఆలయంలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయం దగ్గర ఈ విధంగా చాలీసా పారాయణం మీరు నిర్వహిస్తున్నారు. ఈసారి మీరు వెమ్లవాడ వచ్చినప్పుడు మీరు కూడా ఈ చాలీసాలో పాల్గొనవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ వెమ్లవాడ ముచ్చట్లు. బాయ్ ఫ్రెండ్స్.